వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. ఫస్ట్ నేను ఒక వీడియో చూపిస్తా. వాడి పేరు మౌలానా జరీస్ అన్సారీ. ఆయన మాట్లాడిన మాటలు విన్న తర్వాత మనం మాట్లాడుకుందాం. हमारे भाई अगर बुरा ना माने तो कृष्ण जी भी 5 वक्त की नमाज पढ़ा करते थे। यकीन ना आए तो श्रीमद् भागवत गीता का 6वां अध्याय का 10वां मंत्र देख लीजिए। योगी उज्जीत सततमात्मानं रहसि स्थिता एकाकी अच्युतात्मा निराशीर परिग्रह, जिसमें कृष्ण जी अर्जुन से कह रहे हैं कि हाय अर्जुन, ईश्वर की जब पूजा करो तो पूरे शरीर का योग करो। योगी, यूपी वाला नहीं। योगी युज्जीत सततमात्मानम, पूरे शरीर का योग करो। यानी पूजा सिर्फ खड़े होकर नहीं, पूरे शरीर के साथ होनी चाहिए और पूरे शरीर का योग होना चाहिए। आज हिंदू धर्म में चले जाइए, सिर्फ ऐसे हाथ उठाएंगे, ओम नमः शिवाय, बस हो गई पूजा। చూశారు కదా శ్రీమద్ భగవద్గీతలోని శ్లోకం. భగవద్గీతలోని కొన్ని శ్లోకాలను కంఠస్థం చేసి ఆ శ్లోకాలలో ఉన్నది తమకు పూర్తిగా తెలుసని నోటికొచ్చినట్టు కారుకూతలు కూసే యదవలు ఎక్కువైపోయారు. అన్నం తింటన్నవా, అశుద్ధం తింటన్నవా? శ్రీకృష్ణుడు నమాజ్ చేసిండా? ఆయన చదివింది భగవద్గీతలోని 6వ అధ్యాయం 10వ శ్లోకం. ఆ శ్లోకం ఏంటంటే, యోగి యుంజిత సతతమాత్మానాం రహసి స్థితః ఏకాకి యత చిత్తాత్మా నిరాశీర పరిగ్రహ. దీని నిజమైన అర్థం ఏంటంటే, మనస్సుని భగవంతునిపై ఏకాగ్రం చేసే ధ్యాన సాధకుడు ఏకాంతంగా ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చొని మనస్సును శరీరాన్ని అదుపులో ఉంచుకొని ఎటువంటి కోరికలు భౌతిక వస్తువులపై ఆశ లేకుండా పరిగ్రహం లేకుండా ధ్యానం చేసే వ్యక్తి లేదా యోగి ఏకాంత ప్రదేశంలో ఉండి ఆశలు సమూహాలకు దూరంగా తన మనస్సును శరీరాన్ని అదుపు చేస్తూ నిరంతరం భగవంతుని ధ్యానంలో మునిగిపోవాలి. ఇది కానీ అక్కడెక్కడా శ్రీకృష్ణుడు నమాజ్ చేసిండు అని లేదు. నమాజ్ భంగిమల ప్రసక్తే లేదు. అసలు నమాజ్ అనే పదమే లేకుండా నీ నోటికొచ్చినట్టు కారుకూతలు కూస్తూ ఆడున్నోళ్ళకు భగవద్గీత ఏం తెలుస్తుంది, నేను చేసిన ఈ వీడియో ఎవడు చూస్తాడు అనే విధంగా 5 పూటలు నమాజ్ చేసేటోడు నమాజ్లో భంగిమలు ఇట్లున్నాయని మాట్లాడుతున్నావంటే నువ్వు అశుద్ధం తినే బ్యాచ్ అయి ఉంటావు. ధ్యాన సాధకుడు యోగి అంటే సంస్కృతంలో అర్థం ఫస్ట్ నేర్చుకోండి. ఆధ్యాత్మిక ధ్యానం గురించి, మనస్సు నియంత్రణ గురించి మాత్రమే ఆ శ్లోకం వివరిస్తుంది. అంతేగాని కృష్ణుడు నమాజ్ చేసిండేంద్ర దిమాగ్ తక్కువడా? ఇదేనా నువ్వు చదువుకుంది? ఈ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ధ్యాన మార్గాన్ని ఉపదేశిస్తున్న సమయంలో కృష్ణుడు స్వయంగా పరబ్రహ్మ స్వరూపుడిగా కనిపిస్తాడు. అంతేగాని శ్రీకృష్ణుడు నమాజ్ చేయడం అయినా తిక్కలోడా? ఎన్ని సంవత్సరాల క్రితం ఇస్లాం వచ్చింది? శ్రీకృష్ణుడు ఏ యుగానికి చెందిన ఆయన? దరిదాపు 1500-2000 సంవత్సరాల క్రితం వరకు ఇస్లాం అనేది లేనే లేదు. దిమాక్లో బేజా ఉందా, పెండ్ ఉందా? అసలు ఎక్కడైనా చరిత్ర మొత్తం చదువు, శ్రీకృష్ణుడు నమాజ్ చేసిండు అని చెప్పడానికి ఏదైనా వేదిక కానీ, పౌరాణిక కానీ, చారిత్రక కానీ ఆధారాలు ఉన్నాయా? యోగా అనే పదానికి తప్పుడు వివరణిస్తూ నీ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు. అసలు నిజంగా కూడా వీళ్ళు ఎట్ట తయారైనరు అంటే, శరీరం యొక్క యోగా అంటే శారీరక వంపులు, ప్రార్థనా భంగిమలు కాదు, కలయిక, ఆత్మ మరియు పరమాత్మల విలీనం, ఏకత్వం అని అర్థం. ఇది భౌతిక కదలిక మాత్రం కాదు, మనస్సుని భగవంతుని వైపు మళ్లించే అంతరంగిక సాధన. తెలుసుకో. భగవద్గీతలోని భక్తి, ధ్యాన, యోగ సూత్రాలను వేరే ప్రార్థనా పద్ధతులతో ముడిపెట్టి చెప్పడం, శ్లోకాన్ని, భగవద్గీత మూలభావాన్ని తప్పుగా చిత్రించడమే, భగవద్గీతను అవమానించడమే, శ్రీకృష్ణుడిని అవమానించడమే. నువ్వు బయటికొచ్చి క్షమాపణ చెప్పకపోతే చాలా పరిణామాలు ఎదుర్కొంటావు. అయినా వాడు చెప్పంగానే మీరు ఎట్లా నమ్మినరు పిచ్చోళ్ళు? అసలు మీకు విగ్రహారాధనే లేదు, ఇంకొకటి ఏంది అల్లా తప్ప దేవుడే లేడు,
ఇంకొకరు కాదు అన్నప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముని ఎందుకు తీసుకొచ్చి చెప్తాను అంటే భగవద్గీత చెప్తే మారే జనాలు ఉన్నారు, ఏదో రకంగా భగవద్గీతను కృష్ణుడిని కూడా మేము ఆపాదించుకోవాలి అని అనుకుంటారు. అందుకే చెప్తున్నా, భారతదేశంలో ఉన్నది హైందవ ధర్మం మాత్రమే, ఏ మతాలు లేవు. అన్ని మతాలు వీడికి ఏమంటారు డౌన్లోడ్ అయినాయి ఆయా దేశాల నుంచి. అందుకే వాళ్ళ డిఎన్ఏలో ఉన్న హిందుత్వం అనేది పోవట్లేదు. ఏదో రకంగా కృష్ణుని ఆపాదించుకుందాం, ఏదో రకంగా రాముడిని ఆపాదించుకుందామని నోటికొచ్చిన కారు కూతలు కూస్తున్నారు. రేపటి నుంచి కృష్ణుడిని పూజ చేయండి అని డైరెక్ట్గా చెప్పడం చేతకాక కృష్ణుడు కూడా నమాజ్ చేసిండు అని చెప్పి కృష్ణ భగవానుడికి కూడా పూజ చేయడానికి ప్రయత్నం చేస్తారు. మళ్ళీ చెప్తున్నా, భగవద్గీత 6వ అధ్యాయంలోని 10వ శ్లోకంలో ఉంది, ఏకాంతంలో మనస్సును నియంత్రించి చేసే ధ్యాన యోగం మాత్రమే. అంతేగాని కృష్ణుడు నమాజ్ చేసిండు, 5 సార్లు చేసిండు, నమాజ్ చేసేటప్పుడు ఈ భంగిమలు పెట్టిండని ఈడు కూసిన చెత్త మాటలు కాదు. ఇలాంటి చెత్త కూతలు కూసేటోళ్ళు ఈ మధ్య ఎక్కువైనరు. ఇలాంటి వాళ్ళకు తగిన బుద్ధి చెప్పకపోతే రోజు రోజుకి వీళ్ళు పెరిగిపోతారు. మళ్ళా చెప్తున్నా, ఈడు బహిరంగంగా బయటకు వచ్చి క్షమాపణలు చెప్పాలా? అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం ఏంది? కామెంట్ చేయండి. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.